Hi friends, welcome to Adda for Career channel. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మన ఛానల్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ కావాలన్నా మీకు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియోలో ఇది RRB JE ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్. సో RRB JE CBT 2లో మనకు ఉండే ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ సిలబస్. సో దిస్ ఇస్ ద 4th చాప్టర్ ఇన్ దట్ సిలబస్. సో ఇది ఈసీఈ వాళ్ళకే కాకుండా సిఎస్సి ఐటీ వాళ్ళకు కూడా ఈ సిలబస్ ఉంది. సో సిఎస్సి ఐటీ అండ్ ఈసీఈ స్టూడెంట్స్ ఈ యొక్క లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ చాప్టర్ 4 అనేది ఉపయోగపడుతుంది. సో ఈ లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ సిలబస్ అనేది ఈ కింద ఇవ్వబడింది. సిలబస్: ఇంట్రడక్షన్ టు ఆపరేషనల్ యాంప్లిఫైయర్, లీనియర్ అప్లికేషన్స్, నాన్ లీనియర్ అప్లికేషన్స్, వోల్టేజ్ రెగ్యులేటర్స్, టైమర్స్ అండ్ ఫేజ్ లాక్డ్ లూప్స్. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయేది ఇంట్రడక్షన్ టు ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్. సో సింపుల్లీ వీ కెన్ కాల్ దిస్ వన్ యాజ్ OpAmp, ఆపరేషనల్ యాంప్లిఫైయర్. సో ఇందులో మనం డిస్కస్ చేసేది ఇంట్రడక్షన్, కన్స్ట్రక్షన్ ఆఫ్ OpAmp. ఓకే, OpAmpలో ఏముంటాయి, క్యారెక్టరిస్టిక్స్, టైప్స్ అండ్ ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. So first we are going to discuss about introduction of IC and this OpAmp. So introduction. So IC, linear integrated circuit. Integrated circuit means integration of the number of circuits, okay, on a single chip. So this is the definition here is: if multiple electronic components are interconnected on a single chip of semiconductor material. సో మనం ఎలక్ట్రానిక్స్ మెటీరియల్స్ ఏవైనా తీసుకున్నామన్నా అన్నీ కూడా సెమీ కండక్టర్ మెటీరియల్సే మ్యాక్సిమం. సో ఈ అన్ని కాంపోనెంట్స్ ఇంటర్కనెక్ట్ అయిన సింగిల్ చిప్ అయితే దాన్ని ఏమన్నాడంటే ఇది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అన్నాడు. ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో ఏముంటాయి, ఇట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ బోత్ యాక్టివ్ అండ్ పాసివ్ కాంపోనెంట్స్. యాక్టివ్ కాంపోనెంట్స్ అంటే ఆర్ఎల్సి కాంపోనెంట్స్, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ అనేవి ఆర్ఎల్సి కాంపోనెంట్స్. సో ఎందుకు వీటిని యాక్టివ్ అన్నాడు? సో నా ఫస్ట్ పాసివ్ చూసి అప్పుడు మాట్లాడదాం. పాసివ్ కాంపోనెంట్స్ ఆర్ డయోడ్ అండ్ ట్రాన్సిస్టర్. ఓకే, డయోడ్ అండ్ ట్రాన్సిస్టర్. డయోడ్ అనేది మనకు తెలుసు ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్లో ఆపరేట్ చేస్తుందని. డయోడ్ ఒక రకంగా కనెక్ట్ చేస్తే ఫార్వర్డ్లో ఆపరేట్ చేస్తుంది, ఇంకో డైరెక్షన్లో కనెక్ట్ చేస్తే రివర్స్ బయాస్లో ఆపరేట్ చేస్తుంది. అంటే దాని యొక్క కనెక్షన్ అనేది చేంజ్ చేస్తే డైరెక్షన్ అనేది దాని ఆపరేషన్ మారిపోతుంది. కానీ యాక్టివ్ కాంపోనెంట్స్లో అలా కాదు. సో ఏ డైరెక్షన్లో అయినా మీరు కనెక్ట్ చేసుకున్నా అది ఒకేలా ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది. అందుకే యాక్టివ్ కాంపోనెంట్స్ అని, పాసివ్ కాంపోనెంట్స్ రెండు చెప్పారు. Next point is linear integrated circuits are solid state analog devices that can operate over a continuous range of input signals. Continuous range. ఓకే, మనకి ఇక్కడ కంటిన్యూస్ అండ్ డిస్క్రీట్ 2 types ఆఫ్ సిగ్నల్స్ మనకు ఉంటాయి. ఇక్కడ కంటిన్యూస్ సిగ్నల్స్ అంటే ఇక్కడ టైం గ్యాప్ ఎక్కడా ఉండదు. ఓకే, ఈ డిస్క్రీట్ సిగ్నల్ అంటే మనకి టైం గ్యాప్ అనేది ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంటిన్యూస్ సిగ్నల్ చూసుకున్నారు అనుకోండి, దిస్ ఈజ్ యువర్ కంటిన్యూస్ సిగ్నల్. సో ఇఫ్ యూఆర్ కన్సిడరింగ్ ఇట్ ఈస్ ద టైమ్ యాక్సిస్, దీన్ని మీరు టైమ్ యాక్సిస్ తీసుకుంటే సో దిస్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ద వాల్యూస్ ఎగ్జిస్ట్. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ డిస్క్రీట్, ఓకే, డిస్క్రీట్గా తీసుకునేసరికి అది ఎలా ఉంటుంది, ఇఫ్ ఇట్ ఈస్ టైమ్ యాక్సిస్ తీసుకుంటే డిస్క్రీట్. ఓకే, సో దిస్ ఈస్ డిస్క్రీట్ సిగ్నల్స్. అంటే ఏమవుతుంది, ఇక్కడ గ్యాప్, దెర్ ఇస్ అ టైమ్ గ్యాప్ ఇన్ దట్ వన్. సో దిస్ ఇస్ అ డిస్క్రీట్ సిగ్నల్. ఓకే, సో ఇక్కడ ఈ లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఆపరేట్ ఓవర్ ఏ కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్స్ మీద వర్క్ చేస్తుందని చెప్పాడు. నెక్స్ట్ పాయింట్ ఈస్ లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ యాంప్లిఫైయర్ సర్క్యూట్స్. సో యాంప్లిఫైయర్స్ అంటే మీరు మన డైలీ లైఫ్లో చూసే ఉంటాం. మన సౌండ్ సిస్టమ్స్ యూజ్ చేస్తాం, మనం మైక్ దగ్గర చాలా తక్కువగా మాట్లాడతాం, కానీ ఇది చాలా లాంగ్ డిస్టెన్స్ వినిపిస్తుంది. ఎలా మనకు చూడండి, ప్రతి సిస్టంలో కూడా యాంప్లిఫైర్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, ఇంక్రీజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద సిగ్నల్. ఇక్కడ మన ఈ యొక్క కాన్సెప్ట్లు ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఇక్కడ యాంప్లిఫైర్ అనేది ఇంపార్టెంట్. ఇందుకు మన కాన్సెప్టే OpAmp, ఆపరేషనల్ యాంప్లిఫైయర్. సో ఇక్కడ దానికి డిస్కస్ చేసుకునే ముందు యాంప్లిఫైర్ అంటే ఏం చేస్తుంది, సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ OpAmp is directly coupled high gain amplifier. గెయిన్ అనేది ఈ యాంప్లిఫైర్కి ఎక్కువ. ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. సో డైరెక్ట్లీ కపుల్డ్ ఒక 2 OpAmps, ఓకే, 2 సర్క్యూట్స్ కనెక్ట్ చేసేటప్పుడు సో మనకి ఆ రెండింటి మధ్యన ఏదో ఒక కెపాసిటర్, జనరల్గా మనం కెపాసిటర్స్ అనేది పెడతాడనమాట, కెపాసిటర్ కపుల్డ్. బట్ ఈ OpAmpsని కనెక్ట్ చేసేటప్పుడు నో నీడ్ టు కనెక్ట్. ఓకే, కెపాసిటర్స్ అని ఎటువంటి డివైసెస్ ఏమి కనెక్ట్ చేయాల్సిన లేదు. డైరెక్ట్గా 2 OpAmpsని డైరెక్ట్
కనెక్ట్ చేయొచ్చు. సో ఈ ఆప్ యాంప్ ఇస్ ఏ డైరెక్ట్ కపుల్డ్, ఓకే, డైరెక్ట్ కపుల్డ్ హై గెయిన్ యాంప్లిఫైయర్. ఓకే, ఫస్ట్ ఇంటర్నల్గా ఆప్ యాంప్స్ గురించి వెళ్ళేటప్పుడు ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆప్ యాంప్. ఆప్ యాంప్లో ఏముంటుంది? సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆప్ యాంప్, అండ్ ఆప్ యాంప్ కన్సిస్టింగ్ ఆఫ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్, level translator and output stage. Okay, differential amplifier and level translator. It's very very important is the op amp is consisting of, ikkada manaku bit raavochu, op amp is a, okay, it's consisting of translator, differential amplifier, okay, so push pull amplifier. So we are writing some different things. So in that one we have to remember 2 points. ఒకటి ఏంటి డిఫరెన్షియల్ యాంప్లిఫైర్, ఇంకోటి ఏంటి లెవెల్ ట్రాన్స్లేటర్. ఈ రెండు మనకి మన యొక్క ఆప్ యాంప్ ఇంటర్నల్ డయాగ్రామ్లో ఉంటాయి. సో డిఫరెన్షియల్ యాంప్లిఫైర్, డిఫరెన్షియల్ అంటే ఏం చేశాడు? డిఫరెన్స్ చేశాడు. అంటే మనకి ఎన్ని కావాలి? మినిమం డిఫరెన్స్ చేయాలంటే 2 ఉండాలి. అందుకే ఇక్కడ ఏం చెప్పాడు? ఏ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ ప్రెజెంట్ అట్ ద ఇన్పుట్ స్టేజ్. ఎక్కడ ఉంటుంది? ఇది ఇన్పుట్ స్టేజ్ దగ్గర ఉంటుంది. అండ్ ఆప్ యాంప్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 ఇన్పుట్ టెర్మినల్స్. ఇక డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ ఒక 2 ఇన్పుట్ టెర్మినల్స్ అంటే ఏంటి? 2 ఇన్పుట్ టెర్మినల్స్ ఉంటాయి. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఓకే, డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ కన్సిస్టింగ్ ఆఫ్, ఓకే, 2 ఇన్పుట్ టెర్మినల్స్. ఓకే, సో వాట్ ఆర్ దోస్ ఇన్పుట్ టెర్మినల్స్? So one is the inverting, another one is the inverting terminal and non-inverting terminal. Okay, inverting terminal, non-inverting terminal. Okay, inverting terminal అంటే ఏంటి? non-inverting terminal. ఎందుకు ఆ పేరు పెట్టారు ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ అని? The terminal are named based on the phase relation between their respective inputs and outputs. ఇన్పుట్ ఎలా వస్తే సేమ్ ఫేజ్లో వస్తే దట్ ఈస్ నాన్ ఇన్వర్టింగ్. ఓకే, ఫేజ్ డిఫరెన్స్ ఉంది, ఓకే, 180 degrees ఫేజ్ డిఫరెన్స్ ఉంది అంటే నాన్ ఇన్వర్టింగ్. సో బేస్డ్ ఆన్ దట్ వన్ మనకి ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ అని పెట్టాడు. ఓకే, సో దట్ ఈస్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్లో ఇన్పుట్ స్టేజ్ అంటే 2 ఇన్పుట్ స్టేజెస్ ఉంటాయి. ఓకే, ప్రజెంటెడ్ ఇన్పుట్ స్టేజ్ అండ్ ఇందులో ఎన్ని ఉంటాయి? 2 ఇన్పుట్లు ఉంటాయి. సో దట్ ఈస్ అబౌట్ ద ఆప్ యాంప్. ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆప్ యాంప్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఆప్ యాంప్లో డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ ఉంటుంది, లెవెల్ ట్రాన్స్లేటర్ ఉంటుంది. డిఫరెన్షియల్ యాంప్లిఫైర్లో 2 ఇన్పుట్ టెర్మినల్స్ ఉంటాయి. ఒకటి నాన్ ఇన్వర్టింగ్, అనదర్ వన్ ఇస్ ద ఇన్వర్టింగ్. ఆ నేమ్స్ ఎందుకు పెట్టారు ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ అంటే? సో బేస్డ్ ఆన్ ద ఫేజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్ళేసరికి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆప్ యాంప్. ఇది వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ మనం ప్రతి దానికి ఏ డివైస్ని చూసుకున్నా క్యారెక్టరిస్టిక్స్ బేస్ చేసుకునే మనం మాట్లాడతాం. సో మనకి ఈ ఆప్ యాంప్ కూడా వచ్చేసరికి ఈ క్యారెక్టరిస్టిక్స్కి వచ్చేసరికి ఫస్ట్ వన్ ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్. ఓపెన్ లూప్ క్లోజ్డ్ లూప్. మనకు జనరల్గా ఉండేవి ఓపెన్ లూప్, క్లోజ్డ్ లూప్ 2 ఉంటాయి. ఇక్కడ ఓపెన్ లూప్ వచ్చేసరికి అంటే అవుట్పుట్కి ఇన్పుట్కి ఎటువంటి కనెక్షన్ రిలేషన్ అనేది ఉండదు. ఓకే, అంటే ఫీడ్బ్యాక్ ఉండదు, అది ఓపెన్ లూప్. క్లోజ్డ్ లూప్లో ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ ఓపెన్ లూప్కి వచ్చేసరికి ఎటువంటి ఫీడ్బ్యాక్ అవుట్పుట్ నుంచి ఇన్పుట్కి ఉండదు. సో వోల్టేజ్ గెయిన్. సో గెయిన్ అంటే ఎప్పుడు కూడా అవుట్పుట్ బై ఇన్పుట్. గెయిన్ ఈజ్ అవుట్పుట్ బై ఇన్పుట్. సో ఇక్కడ ఇన్పుట్, సో ది గెయిన్ ఈజ్ అవుట్పుట్ బై ఇన్పుట్. వీ నో దట్ V0 ఈజ్ ద అవుట్పుట్. సో ఇన్పుట్ ఈజ్, ఇక్కడ మన ఆప్ యాంప్లో ఏముంటుందన్నాను? డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయన్నావు? 2. అంటే ఆ 2 ఇన్పుట్స్ యొక్క డిఫరెన్స్ ఈజ్ అవర్ ఇన్పుట్ టు ద ఆప్ యాంప్. సో అందుకే ఏమన్నట్టు ఇన్పుట్ ఈజ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద 2 ఇన్పుట్స్. ఓకే, దట్ ఈస్ ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్ ఈజ్ అవుట్పుట్ వోల్టేజ్ బై V1 minus V2. ఓకే, సో దట్ ఈస్ ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్. నెక్స్ట్ characteristic is output offset voltage. Output offset voltage. సో మనకు అవుట్పుట్ వోల్టేజ్ తెలుసు. అవుట్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే ఏంటి? ఓకే, ఆఫ్సెట్ ఎప్పుడైనా ఆఫ్సెట్ అన్నాడు అంటే దట్స్ వెరీ స్మాల్ వాల్యూ. ఓకే, సో ఇన్ అవుట్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్, సో అవుట్పుట్ వోల్టేజ్ వీ కెన్ ఫైండ్ ఇట్. అవుట్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే అవుట్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఎప్పుడు వస్తుంది? మనం ఇన్పుట్ అనేది ఎటువంటిది ఇవ్వకపోయినా, అంటే ఇన్పుట్ ఈజ్ 0. ఓకే, ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు కూడా ఇంటర్నల్ డీసీ సప్లైస్, ఇంటర్నల్ సమ్ కనెక్షన్స్ ఆర్ ఇంటర్నల్ నాయిస్, ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ఏది కూడా పర్ఫెక్ట్గా చేయలేం. బట్ ఎంతో కొంత అవుట్పుట్ అనేది మనకు వస్తుంది ఎప్పుడు, ఈవెన్ మనం ఎటువంటి ఇన్పుట్ ఇవ్వకపోయినా. ఓకే, సో దట్ ఈస్ ద వోల్టేజ్ ప్రెజెంట్ అట్ ద అవుట్పుట్ ఆఫ్ అన్ ఆప్ యాంప్ వెన్ ఇట్స్ డిఫరెన్స్ ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ 0 ఈజ్ కాల్డ్ యాజ్ అవుట్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్. అంటే డిఫరెన్షియల్ ఇన్పుట్ వోల్టేజ్ అనేది 0 అయినప్పుడు కూడా మనకి ఎంతో కొంత ఆఫ్సెట్ వోల్టేజ్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ అవుట్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్. నెక్స్ట్ కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో CMRR.
Okay, so ఈ CMRR, common mode resistance ratio of an op-amp is defined as the ratio of closed loop differential gain to the common mode gain. Differential gain, common mode gain. Common mode అంటే ఏంటి? So where AC is the ratio of common mode output voltage and common mode input voltage. Okay, again gain మాట్లాడుతున్నారు. Output by output. Common mode gain ఇన్పుట్ వోల్టేజ్ అంటే కామన్ మోడ్ అవుట్పుట్ వోల్టేజ్ బై కామన్ మోడ్ ఇన్పుట్. కామన్ మోడ్ అంటే ఏంటి అంటే కామన్ రెండు ఇన్పుట్స్ దగ్గర సేమ్ ఇన్పుట్, ఓకే, సేమ్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఏంటి, డిఫరెన్స్ ఎంత, 0. ఓకే, డిఫరెన్స్ అనేది 0. అప్పుడు మనకి అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. అంటే దాన్ని మనం అగైన్ ఏమనొచ్చు, ఆఫ్సెట్ అనొచ్చు. కామన్ మోడ్ గెయిన్ ఈజ్ అవుట్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ బై ద ఇన్పుట్. ఓకే, సో ఇక్కడ మనం మాట్లాడేది సో ద గెయిన్ ఫ్యాక్టర్. ఓకే, అవుట్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్. ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ అనేది డిఫరెన్స్ కాదు, ఇక్కడ ఓన్లీ ఎంత అయితే ఇన్పుట్ అనే రెండింటికి ప్రొవైడ్ చేస్తున్నాం కామన్గా ఆ యొక్క వోల్టేజ్. సో దట్ ఈస్ కామన్ మోడ్ గెయిన్ అండ్ డిఫరెన్షియల్ గెయిన్. సో డిఫరెన్షియల్ గెయిన్కి వచ్చేసరికి మళ్ళీ అగైన్ అవుట్పుట్ బై ద ఇన్పుట్ డిఫరెన్స్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ స్లూ రేట్. ఓకే, రేట్ అనేది ఎప్పుడైనా మాట్లాడామంటే విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్. ఓకే, ఈ యొక్క టైం అంటే ఈ టైం నుంచి ఈ టైం చేంజెస్ అయ్యేటప్పుడు అవుట్పుట్లో వచ్చే మ్యాక్సిమం చేంజ్ ఇన్ దట్ అవుట్పుట్ ఈజ్, ఓకే, ఇక్కడ స్లూ రేట్ ఆఫ్ అన్ op-amp is defined as the maximum rate of change of the output voltage due to a step input voltage. అంటే చిన్న వాల్యూ అంటే ఒక టైం గ్యాప్, ఓకే, చిన్న టైంలో చాలా తక్కువ టైంలో ఇన్పుట్ వోల్టేజ్ నుంచి చాలా చిన్న చేంజ్ చేసిన అవుట్పుట్లో మ్యాక్సిమం వేరియబుల్, ఓకే, వాల్యూ ఇన్ ద అవుట్పుట్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ స్లూ రేట్. ఓకే, మ్యాక్సిమం ఆఫ్, ఓకే, dV0 by dt. Okay, where dt difference time t2 minus t1. Okay, so dV0 by dt, and maximum of that output. Slew rate is measured in either volt per microsecond or millisecond. ఇక్కడ చూడండి సెకండ్ అని రాయలేదు, మైక్రోసెకండ్ మిల్లీసెకండ్. ఎందుకు మైక్రోసెకండ్ మిల్లీసెకండ్ రాశాడు, చాలా తక్కువ టైంలో అని అర్థం. ఓకే, సో దిస్ ఈస్ one of the parameters. These are the 4 parameters of the op-amp. Now types of op-amp. Okay, first one is ఐడియల్ op-amp. సో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏది చేసినా సో పర్ఫెక్ట్గా అనేది వీ అనేబుల్ టు డూ, చేయలేం. అందుకే ఐడియల్ కేసెస్ మనకి ఇప్పుడు ఎగ్జిస్ట్ అవ్వవు. బట్ మనం ఐడియల్ కేసెస్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం తెలుసుకోవాలి. సో దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ సర్క్యూట్. సో ఇన్ దిస్ వన్, సో బేస్డ్ ఆన్ దట్ క్యారెక్టరిస్టిక్స్, ది ఐడియల్ op-amp characteristics are ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ ఇన్ఫైనైట్, అవుట్పుట్ ఇంపిడెన్స్ 0. జనరల్గా మనం మ్యాక్సిమం ఏ ఎలక్ట్రానిక్స్ డివైసెస్ తీసుకున్నాం ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, అవుట్పుట్ ఇంపిడెన్స్ ఎప్పుడు తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఈ op-amp వచ్చేసరికి ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ ఇన్ఫైనైట్, దిస్ ఈజ్ అన్ ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్. అవుట్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ 0. అండ్ ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్ ఈజ్ ఆల్సో ఇన్ఫైనైట్. ఓకే, అండ్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఇన్పుట్ ఏమి ఇవ్వట్లేదంటే అవుట్పుట్ ఏ రావాలి, నాకు 0 రావాలి. సో అవుట్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఆల్సో 0. అండ్ బ్యాండ్ విడ్త్ ఈజ్ ఇన్ఫైనైట్, అంటే ఏ యొక్క ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఇచ్చినా అదేం చేయాలి, యాంప్లిఫై చేయాలి. సో దట్ ఈస్ దీస్ ఆర్ ద మెయిన్ ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ op-amp. సో ఇక్కడ ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మీద మనకి చాలా బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ op-amp. ఓకే, సో ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ op-amp 0, ఇన్ఫైనైట్, అన్డిఫైన్డ్, నన్. సో ఇలా మనకు కొన్ని ఆప్షన్స్ వచ్చింది. సో మనకి ఈ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈస్ ఇన్ఫైనైట్ అనేది మనకు గుర్తుంటే రిమైనింగ్ ఆప్షన్స్ గురించి మనం పట్టించుకుని డైరెక్ట్గా ఇన్ఫైనైట్ అని పెట్టవచ్చు. దీస్ ఆర్ ద op-amp ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్. op-amp ప్రాక్టికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏం చెప్పాను, ఐడియల్గా మనం దేన్ని డిజైన్ చేయలేము, కానీ ప్రాక్టికల్గా మనం డిజైన్ చేయొచ్చు. ప్రాక్టికల్గా డిజైన్ చేసేటప్పుడు మనం ఎప్పుడూ కూడా ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్కి అప్రోచ్ అయ్యే విధంగా మనకు డిజైనింగ్ అనేది ఉంటుంది. సో ఈ ప్రాక్టికల్ op-amp క్యారెక్టరిస్టిక్స్కి వచ్చేసరికి, సో ద ప్రాక్టికల్ op-amp, సో ఇక్కడ ఐడియల్ op-ampలో ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ ఇన్ఫైనైట్ అన్నాం. ప్రాక్టికల్ op-ampలో ఆబ్వియస్గా అది యాక్చువల్ ఏముండాలి, మ్యాక్సిమం ఉండాలి. సో ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ దిస్ op-amp ఈజ్ మెగా ఓమ్స్.
ఓకే మెగా ఓమ్స్, మెగా అంటే 10⁶ మెగా ఓమ్స్లో ఉంటుంది, అంటే చాలా వెరీ హై. అవుట్పుట్ ఇంపిడెన్స్ అక్కడేంటి 0, ఇక్కడే ఉండాలి వెరీ లో. ఓకే ప్రాక్టికల్ కేసెస్ ఆర్ ఇట్ ఇస్ అనేబుల్ టు డిజైన్ 0 బట్ ఇట్స్ వెరీ లో, ఇట్స్ లెస్ దాన్ 100 ohms. ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్ ఈజ్ అక్కడ ఇన్ఫైనైట్, ఇక్కడ మనకంటే వెరీ హై. ఓకే హై అనేది ఉండాలి. అలాగే ఇన్పుట్ ఇంపిడెన్స్ బి ఇక్కడ డిజైన్ చేసేటప్పుడు మనకి ఎప్పుడు ఇన్పుట్ ఇంపిడెన్సిటీ మ్యాక్సిమం ఉండాలి, అవుట్పుట్ ఇంపిడెన్స్ చాలా లో ఉండాలి, వోల్టేజ్ గెయిన్ అనేది ఉండాలి ఎక్కువ ఉండాలి, ఆఫ్సెట్ వోల్టేజ్ 0 ఉండాలి. ఓకే ఇన్ ద కేస్ ఆఫ్ ఐడియల్ కేసెస్, ప్రాక్టికల్ కేసెస్లో ఉండాలి లో. ఓకే సో అలా బ్యాండ్ విడ్త్ అనేది అక్కడ ఇన్ఫైనైట్, ఇక్కడ ఎలా ఉండాలి హైలో ఉండాలి. సిఎంఆర్ఆర్ షుడ్ బి వెరీ హై. ఓకే సిఎంఆర్ అనేది హై ఉండాలి, స్లూ రేట్ అనేది హై ఉండాలి. సో ఈ సిఎంఆర్ఆర్ స్లూ రేట్ దీస్ ఆర్ ఆల్ వెరీ హై. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మీద మనకి బిట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే సిఎంఆర్ఆర్ ఓకే హై, లో, మీడియం, ఓకే నన్. సో అలా ఈ యొక్క కేసెస్ మనకి ఈ క్యారెక్టరిస్టిక్స్ మీద వచ్చే బిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఏది హై ఏది లో అనేది గుర్తుంచుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ ఈజ్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. ఇన్వర్టింగ్, సో ఇక్కడ ఏం చెప్పాను, సో మనకి ఈ OpAmpకి అనేవి 2 ఇన్పుట్స్ ఉంటాయి. వాట్ ఆర్ దోస్ టెర్మినల్స్? ఇన్వర్టింగ్ టెర్మినల్, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. సో ఈ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఓకే సో ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇన్పుట్ ఇచ్చి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ మనం 0 చేస్తే అంటే గ్రౌండ్ కనెక్ట్ చేస్తే సో దట్ యాంప్లిఫైయర్ ఈజ్ కాల్డ్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. సో నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ డిస్కస్ చేద్దాం. ఓకే సో ఇఫ్ యు ఆర్ సీయింగ్ దిస్ సర్క్యూట్ డయాగ్రామ్, సో ఇన్ దిస్ కేస్ indicates indicates a non-inverting input terminal. ఓకే ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ నేను ఏం చేశాను 0 కనెక్ట్ చేశాను. సో నెగిటివ్ ఓకే ఇన్వర్టింగ్ టెర్మినల్ నేను ఏం చేశాను పాజిటివ్. ఓకే సో ఇన్పుట్ కనెక్ట్ చేశాను. సో అంటే ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. ఓకే యాంప్లిఫైయర్ ఇస్ ఏ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. సో హియర్ దిస్ ఇన్పుట్ హియర్ ఐ హావ్ గివెన్ యాజ్ VI. మై అవుట్పుట్ వోల్టేజ్ ఈస్ V0. అవుట్పుట్ వోల్టేజ్ ఈస్ V0. ఓకే ఇక్కడ నేను గెయిన్ క్యాలిక్యులేట్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్కి ఇక్కడ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ కరెంట్ ఓకే కరెంట్ రూల్ బేసిక్ KCL. ఓకే KCL1 కిర్చాఫ్స్ కరెంట్ లా వచ్చేసరికి సో హియర్ ఐ ఆమ్ గోయింగ్ టు కన్సిడర్ అట్ దిస్ పాయింట్. ఓకే సో మనకి అట్ దట్ పాయింట్ A ఇఫ్ యూర్ కన్సిడరింగ్ అట్ దట్ పాయింట్. సో ఇక్కడ చూడండి బేసిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ సో వాట్ ఈస్ ద వోల్టేజ్ అట్ పాయింట్ A? So here before the resistor R1 you know the voltage is VI. At output voltage that is V0. ఓకే ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర వోల్టేజ్ ఈస్ గ్రౌండ్ కనెక్ట్ చేశారు కాబట్టి 0. మరి ఇక్కడ పాయింట్ A, ఈ పాయింట్ A దగ్గర ఓకే సో వాట్ ఈస్ ద వోల్టేజ్? ఓకే ఈ యొక్క పాయింట్ దగ్గర మనకు వోల్టేజ్ ఎంత? ఓకే ఎట్ దిస్ పాయింట్ ద వోల్టేజ్ ఈస్ చెప్తాను వినండి. సో ఇక్కడ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎంత అని చెప్పాను OpAmpకి ఇన్ఫైనైట్. అంటే మనకి ఇన్ఫైనైట్ ఇంపిడెన్స్ వైపు కరెంట్ వెళ్తుందా? సో పాత్ ఓకే సో కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్తుందా ఈ డైరెక్షన్లో వెళ్తుందా? సో హియర్ ద కరెంట్ ఈజ్ ఎప్పుడూ కూడా లో రెసిస్టెన్స్ పాత్నే చూస్ చేసుకుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది హై రెసిస్టెన్స్ పాత్, అటువైపు మన కరెంట్ పాస్ అవ్వదు. ఓకే సో ఇక్కడ వోల్టేజ్ అనేది ఎంత ఉంటుంది 0. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ విర్చువల్ కాన్సెప్ట్. ఓకే OpAmpలో మనకి విర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర వోల్టేజ్ అనేది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర మీరు వోల్టేజ్ ఎంత అయితే ప్రొవైడ్ చేశారో సేమ్ వోల్టేజ్ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ 5 volts ఇచ్చేసి ఇన్పుట్ వోల్టేజ్ ఇక్కడ ఒక 10 volts ఇచ్చేసి సో ఈ యొక్క పాయింట్ దగ్గర వోల్టేజ్ ఎంత అని అడిగాడు అనుకోండి, మీరు నో నీడ్ టు క్యాలిక్యులేట్, క్యాలిక్యులేషన్స్ ఏమీ చేయవలసిన అవసరం లేదు. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర ఎంత అయితే ఇన్పుట్ ఉందో అంతే ఇన్పుట్ ఆప్షన్ డైరెక్ట్గా పెట్టచ్చు. ఓకే దట్ ఈస్ అ విర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఏమంటాడు విర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ అంటాడు. ఓకే సో ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ ఎంత 0. ఓకే సో నౌ బేస్డ్ ఆన్ దట్ వన్ వీఆర్ గోయింగ్ టు రైట్ ద ఈక్వేషన్ V0 minus 0. ఓకే కరెంట్ ఫ్రమ్ అవుట్పుట్ నుంచి ఓకే V0 టు సో దిస్ 0 by RF అంటే కరెంట్ డైరెక్షన్ ఈస్ అవుట్పుట్ నుంచి ఈ పాయింట్కి.
ఈక్వల్ టు అంటే ఒక పాయింట్కి వచ్చే కరెంటు లీవింగ్ కరెంటు సేమ్ అవ్వాలి. లీవింగ్ ఎటువైపు వెళ్తుంది? విఐ వైపు. త్రూ R1 మనకి పాసిబిలిటీ ఉంది, ఇటువైపు పాస్ అవ్వదు. ఎందుకు? ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్. నెక్స్ట్ 0 మైనస్ VI/R1. ఓకే, సో ఇది మన యొక్క ఈక్వేషన్. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చేది V0/VI ఈక్వల్ టు మైనస్ RF/R1. సో V0/VI output voltage by input voltage is gain. Okay, this inverting amplifier gain is minus RF/R1. Minus RF/R1, that is the inverting amplifier gain. Are you clear? So inverting amplifier కి వచ్చేసరికి ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర మనం ఇన్పుట్ కనెక్ట్ చేస్తున్నాం, అవుట్పుట్ వస్తుంది. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఏం చేశారు? విర్చువల్ కాన్సెప్ట్ బేస్ చేసుకోవడం ప్రకారం at R1 సెకండ్ ఎండ్ దగ్గరకు వచ్చేసరికి మనకి వోల్టేజ్ ఎంత? 0. సో బేస్డ్ ఆన్ ద KCL I am going to write the equations based on this one. సో మనకు తెలుసు గెయిన్ అనేది అవుట్పుట్ బై ఇన్పుట్. సో దాన్ని బేస్ చేసుకొని రాసుకుంటే మనకి మైనస్ RF/R1 ఈజ్ ద ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ గెయిన్. ఓకే, ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు మనం నాన్ ఇన్వర్టింగ్కి వెళ్దాం. సో ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ చూద్దాం. నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్, ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్లో ఏమైంది? కనెక్టెడ్ ఇన్పుట్ టు ద ఇన్వర్టింగ్ టెర్మినల్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఏం చేసాం? గ్రౌండ్కి కనెక్ట్ చేసాం. నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్, ఇన్ దిస్ వన్ వీ హ్యావ్ టు కనెక్ట్ ఇన్పుట్ టు ద నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి మనం ఇన్పుట్ కనెక్ట్ చేయాలి, ఇన్వర్టింగ్ టెర్మినల్ ఏం చేయాలి? గ్రౌండ్కి కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇన్వర్టింగ్ టెర్మినల్ మనం గ్రౌండ్కి కనెక్ట్ చేసాం, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ని ఇన్పుట్ చేసాం. ఇన్వర్టింగ్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు ద గ్రౌండ్, నాన్ ఇన్వర్టింగ్ terminal we are connected the input voltage VI. So ఇప్పుడు again we are going to know about virtual ground concept. సో ఈ virtual ground concept ప్రకారం సో ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ VI ఎక్కడ కనెక్ట్ చేసాం? నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. అంటే ఇప్పుడు పాయింట్, సో అట్ దిస్ పాయింట్, సో ఈ పాయింట్ దగ్గర మనకి వోల్టేజ్ ఎంత అవుతుంది? బేస్డ్ ఆన్ ది నాన్ ఇన్వర్టింగ్ కాన్సెప్ట్. ఓకే, ఆ పాయింట్ దగ్గర మనం నాన్ ఇన్వర్టింగ్ కాన్సెప్ట్ బేస్ చేసుకుంటే అక్కడ వోల్టేజ్ అనేది నాన్ ఇన్వర్టింగ్ దగ్గర ఎంత అయితే అప్లై చేసామో ఆ పాయింట్ దగ్గర ఉండే వోల్టేజ్ కూడా అంతే ఉంటుంది. అంటే VI ఈజ్ అట్ దట్ పాయింట్. సో అగైన్ కిర్చాఫ్స్ కరెంట్ లా బేస్ చేసుకొని మనం ఫాలో అయితే, సో V0 మైనస్ VI/RF. ఓకే, అది ఆ యొక్క పాయింట్కి వచ్చే కరెంట్ అండ్ లీవింగ్ కరెంట్ టు ద గ్రౌండ్. ఓకే, సో ఇటువైపు ఇన్వర్టింగ్ టెర్మినల్ వైపు కరెంట్ వెళ్ళదు. ఎందుకు? ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ ఇన్ఫైనైట్. ఓకే, ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ వరకు మనకి కరెంట్ వెళ్ళదు. సో మనకి VI మైనస్ 0/R1. సో దట్ ఈక్వేషన్ ఈజ్ V0 మైనస్ VI/RF, VI/R1, or else VI minus 0/R1. Simply I have written here VI/R1. ఈ యొక్క ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి VI టర్మ్స్ రైట్ సైడ్ తీసుకొని వస్తే, సో లెఫ్ట్ సైడ్ అవుట్పుట్ టర్మ్స్ విడిచిపెట్టేస్తే నా ఇప్పుడు V0 ఈక్వల్ టు VI ఇంటూ 1 ప్లస్ RF/R1. సో ఇప్పుడు మన గెయిన్, సో నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ గెయిన్. సో గెయిన్ అంటే ఏం చెప్పాను? అవుట్పుట్ బై ఇన్పుట్. సో V0 ఈక్వల్ టు VI ఇంటూ 1 ప్లస్ RF/R1, వేర్ గెయిన్ ఈజ్ V0/VI ఈక్వల్ టు 1 ప్లస్ RF/R1. సో నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ గెయిన్ అనేది ఎంత? 1 ప్లస్ RF/R1. సో మనకి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్, నాన్ ఇన్వర్టింగ్ వోల్టేజ్. ఓకే, మనకి ఇక్కడ దీని మీద మనకి ప్రాబ్లమ్స్ వచ్చే, చిన్న బిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనం ఈ యొక్క ఫార్ములా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ యొక్క ఏదైతే కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని మనం డిస్కస్ చేసుకున్నామో వాటి మీద కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ ఆర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద డిఫరెన్షియల్ గెయిన్ ఈజ్, ద డిఫరెన్షియల్ గెయిన్. ఓకే, గెయిన్ అనేది OpAmp మన గెయిన్ ఏమని చెప్పాను? ఓకే, ఐడియల్ కేసులో ఇన్ఫైనైట్, ప్రాక్టికల్ కేసులో వెరీ హై. ఒకసారి ఆప్షన్ చూడండి. సో A ఈజ్ వెరీ లో, B ఈజ్ వెరీ హై, C ఈజ్ 0, D ఈజ్ యూనిటీ. సో ఇక్కడ వెరీ హై ఆర్ ఇన్ఫైనైట్, ఇన్ఫైనైట్ అనేది మనకు లేదు. సో వెరీ హై. సో మన కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ B ఈజ్ వెరీ హై. నెక్స్ట్, నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ హ్యాస్, RI ఇచ్చాడు 1 kilo ohm ఇచ్చాడు, RF ఇచ్చాడు 100 kilo ohms ఇచ్చాడు. ఫైండ్ క్లోజ్డ్ లూప్ వోల్టేజ్ గెయిన్. సో వోల్టేజ్ గెయిన్ మన ఫార్ములా ఏంటి?
1 plus RF by R1 for the non-inverting amplifier. So 1 plus RF by R1. So 1 plus RF by R1. So ikkada 1 plus RF enta 100. Okay, 100 by, so R1 enta 1. Rendu enti kilo ohm cancel. 1 plus 100 by 1 enta 100. 1 plus 100 enta 101. So based on this calculation manaku output edi 101. So out correct option is B, 101. Next, OpAmp input resistance is, okay, input resistance practical case, okay, it is a very high, ideal case it is a infinite. So మనం ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. వెరీ లో, వెరీ హై, 1 and 0. సో ఇక్కడ మళ్ళీ అగైన్ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? బి. ఓకే, నెక్స్ట్ OpAmp కెన్ యాంప్లిఫై. ఓకే, ద నెక్స్ట్ ఈస్ OpAmp కెన్ యాంప్లిఫై. సో ఇక్కడ OpAmp అనేది ఏ సిగ్నల్స్ని యాంప్లిఫై చేస్తుంది అని అడిగాడు. సో ఇక్కడ మనకి ఆపరేషనల్ యాంప్లిఫైర్ అనేది డిసైడ్ ఏం చెప్పలేదు, ఏసీ సిగ్నలా డీసీ సిగ్నల్ అని చెప్పలేదు. సో విచ్ కెన్ యాంప్లిఫై బోత్ ఏసీ అండ్ డీసీ సిగ్నల్స్. సో మన ఆప్షన్ చూద్దాం ఒకసారి. ఆప్షన్ ఏ ఓన్లీ డీసీ సిగ్నల్, ఆప్షన్ బి ఓన్లీ ఏసీ సిగ్నల్, ఆప్షన్ సి నన్. ఓకే, నన్ అనేది ఉండదు. ఎందుకు? యాంప్లిఫైయర్ ఆబ్వియస్గా యాంప్లిఫై చేయాలి అంటే ఆ సింపుల్గా ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసేవచ్చు. ఆప్షన్ డి బోత్ ఏ అండ్ బి. ఓకే, ఈ యాంప్లిఫైర్ అనేది ఏసీ ఆపరేషనల్ యాంప్లిఫైర్ అనేది ఏసీ సిగ్నల్స్ని యాంప్లిఫై చేస్తుంది, డీసీ సిగ్నల్స్ని యాంప్లిఫై చేస్తుంది. ఇక్కడ కరెక్షన్ ఆప్షన్ ఈస్ డి. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజుకి మనం డిస్కస్ చేసుకున్నది ఇంట్రడక్షన్ టు ఆపరేషనల్ యాంప్లిఫైర్. సో మనం ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ గెయిన్ ఈస్ మైనస్ RF by R1. సో నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ గెయిన్ ఈస్ 1 plus RF by R1. Okay, thank you friends. So please subscribe our channel Adda for Career. Thank you.